కదలకుండా కాస్త తిన్నగా అలాగే నిలబడు. ఇలా చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మేం మా చుట్టాల్ని కలిసి ఎంత కాలం అయిందో తెలుసా? అంటే బూడిద రంగులో ఉన్న ఏనుగుల కోసం వెతుకుతున్నాం. కనపడ్డారా? వాళ్ళతో పాటు ఓ చిన్న పిల్ల ఏనుగు కూడా ఉంటుంది. వాళ్ళని కలవాలని నాకు ఉంది. పడిపోతా! నువ్వు వాళ్ళని చూసావా? కనపడ్డారా? నన్ను క్షమించు హీటా, కనబడలేదు. హ్యానరీ పేషా మమ్మల్ని కలవడానికి వస్తున్నారని మేము ఉత్సాహంతో ఉన్నాం. విందుకు పనికొస్తాయని మేము ఈ పళ్ళన్నింటినీ తీసుకొచ్చాం. వాళ్ళు ఈ పాటికే ఇక్కడికి వచ్చేసి ఉండాలి. ఎందుకు రాలేదో నాకింకా అర్థం కావట్లేదు. నేను వెళ్తాను, వాళ్ళని కనిపెట్టి ఇక్కడికి తీసుకొస్తాను. కంగారు పడద్దు. ఇంతలో మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. చాలా సంతోషం మోగ్లీ. ఒకవేళ నేనే ఏనుగునయ్యుంటే ఎక్కడికి వెళ్ళేవాణ్ణి? అదిగో అక్కడున్నారు. వాళ్ళకి అక్కడేం పని? వాళ్ళు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదే. నువ్వెక్కడి నుంచి వచ్చావు? దౌజీ, నువ్వు నాకు సహాయం చేయాలి. చేస్తావా? హాతీ వాళ్ళ చుట్టాలు అక్కడ ఉండడం నేను చూశాను. వాళ్ళేదో సమస్యలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నువ్వు ఈ విషయాన్ని హాతీకి వెళ్ళి చెప్తావా? అక్కడ ఏమైనా పళ్ళున్నాయా మౌగ్లీ? హాతీ దగ్గర గజని దగ్గర బోల్డంత ఆహారం ఉంది. కొంచెం నీకిస్తా. వాళ్ళ చుట్టాలు బురదలో ఉన్నారని హాతీకి గజనికి వెళ్ళి చెప్పు. వాళ్ళేదో సమస్యలో ఉన్నారనిపిస్తోంది. నువ్వు త్వరగా హాతీ దగ్గరికి వెళ్ళు డౌజీ. డౌజీ, ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే వెళ్తాను. నువ్వేం భయపడకు మౌగ్లీ. వెళ్ళి త్వరగా చెప్తే బావుండు. ఇటు చూడండి. కంగారు పడుకు ఎనలి, మీకు సహాయం చేయడానికి వచ్చాను. నా పేరు నీకెలా తెలుసు? హాతీ గజని మీ జాడ తెలుసుకొని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. మా అబ్బాయి రూడీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. అరెరే, కొత్త ప్రదేశానంతా తిరిగి చూస్తాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు. తను ఇదిగో ఈ బురదలోకి వెళ్ళాడు. తను ఎక్కడున్నాడో తెలియడం లేదు. తన జాడ కనిపెట్టలేకపోతున్నాం. మీరేమి కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ ప్రదేశం అంతా నాకు కొట్టిన పిండి బాగా తెలుసు. త్వరగా వెతికి కనిపెట్టు, నాకు భయంగా ఉంది. నేను ప్రయత్నిస్తాను. మీరే ఏనుగులు కదూ? మీ దగ్గర పళ్ళున్నాయా? అన్నట్టు మర్చిపోయాను. గుర్తొచ్చింది. మౌగ్లీ నాకు పళ్ళు తెమ్మని చెప్పాడు. పట్టుకెళ్ళు. ఎలా ఉన్నావు? దయచేసి నన్నేం చేయొద్దు. నన్ను వదిలే, నన్ను వదిలే. కంగారు పడదు, నేనేం చేయను. అన్నట్టు నీ పేరు రూయి కదా? నువ్వేం భయపడకు. మీ అమ్మ నాన్న నన్ను ఇక్కడికి పంపించారు. ఏంటి, నిజంగానా? అవును, వాళ్ళ దగ్గరికి తిరిగి తీసుకెళ్తాను. ఓహో, నేను తిరిగి వెళ్ళాలని అనుకున్నాను, కానీ నాకు దారి తెలియక ఇక్కడే ఆగిపోయాను. పర్వాలేదులే, వెళ్దాం పదా. మా అమ్మా నాన్నలు నా మీద కోపంగా ఉన్నారా? లేదు, వాళ్ళు నువ్వు కనపడితే సంతోషిస్తారు. నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. నువ్వదే అపోహలో ఉండు మౌగ్లీ. నాకు ఈ పండే కావాలి. మౌగ్లీ ప్రత్యేకించి ఈ పండు కోసమే నిన్ను పంపించాడా, లేక ఇంకేదైనా పని మీద పంపించాడా? అది నీతో ఏదో చెప్పమని నన్ను పంపించాడు, కానీ ఏమిటో గుర్తు రావడం లేదు. ఏమిటది? అది అబ్బా, గుర్తు రావడం లేదు. ఏం చెయ్యాలి? ఇదేమీ పద్ధతిగా లేదు. దీన్ని చాలా సులువుగా దాటేయచ్చు చూడు. కానీ నేను నీలాగా దాటగలనా అని అనుమానంగా ఉంది. నువ్వు ఖచ్చితంగా దాటగలవు. రీటా ఆపు కూడా దాటగలుగుతారు.
వాళ్ళు నిజంగా ఎంత చక్కగా దాటుతారో తెలుసా? వాళ్ళని కలవాలని నాకు ఆతృతగా ఉంది. నువ్వు బాగానే దాటుతున్నావు. అలాగే మెల్లగా రా. నేను దాటలేనేమో అని భయంగా ఉంది. నేను కింద పడిపోతానేమో అనిపిస్తోంది. అమ్మో జికాలా, అది రోడీ అర్పే. రోడీ పాషా ఆగు. రోడీ నేను ఆగలేదనిపిస్తోంది. తొందరగా రా. మనం ఆ మానవుడి మాట నమ్మాల్సిందే. మనం ఇక చేయగలిసింది ఏమీ లేదు. అటు చూసావా, అదేదో జంతువు. తను జకాలా. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా పరిధిలోకి వస్తావు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? తప్పకుండా మీరు నాకు ఒక పండిస్తాడని మౌగ్లీ చెప్పాడు. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, నాకు గుర్తు రావడం లేదు. ఆ విషయం ఏమిటో చెప్పు. నాకు గుర్తు రావడం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. అబ్బా ఏంటది? గుర్తొచ్చింది. బురద కొలం దగ్గర కొన్ని ఏనుగులు చిక్కుకున్నాయి. అక్కడికి వెళ్తే మీకు మౌగ్లీ అన్ని విషయాలు చెప్పేస్తాడు. మీరు వెంటనే అక్కడికి వెళ్తే ఏం చేయాలో మౌగ్లీ చెప్తాడు. ఇప్పుడు నేను ఈ పండు తీసుకొచ్చా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అదిగో వాళ్ళు అక్కడున్నారు. అమ్మా, నాన్న. ఆగు, వెళితే బురదలో ఇరుక్కుపోతావు. అటువైపుగా వెళ్ళు. ఇటు చూడు మౌగ్లీ, మిమ్మల్ని అంత సులువుగా వదిలేస్తానని నువ్వు అపోహపడ్డావా? ఇప్పుడు నువ్వు నా నోటికి చిక్కుతావు. అయితే నువ్వు మా ఇద్దరిని వదిలిపెట్టవా? నిన్నస్సలు వదలను, ఎందుకంటే నేను నిన్నే తినబోతున్నాను. త్వరగా కానివ్వు, పైకెక్కు. కానీ నాకు భయంగా ఉంది. ఎలాగైనా ప్రయత్నించు. త్వరగా ఎక్కు లూయి. అమ్మా, నాన్న, కాపాడండి. చూడు ఎక్కడున్నాడు. అదిగో తను అక్కడున్నాడు. అమ్మా, నాన్న, కాపాడండి. మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. త్వరగా. నాన్న అటు చూడండి. నువ్వు కదలకు. నాన్న, ఇది తిరిగిపోయేలా ఉంది. ఎలా ఉన్నారు? నువ్వు అదరగొట్టేశావు హాతీ. మర్యాదగా వెళ్ళిపో జకాలా. ఈసారి అదృష్టం బాగుండి మీరు తప్పించుకున్నారు. ఇంకెప్పుడు నా పరిధిలోకి రావద్దు, అర్థమయ్యిందా? వెళ్ళిరా జకాలా. కృతజ్ఞతలు మౌగ్లీ, నువ్వు సాధించావు. అమ్మా, నాన్న. ఇప్పుడు మీరు మా వెంటే రండి. మీకోసం బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాం. ఓ అద్భుతం. నన్ను క్షమించండి, ఏదో తొందరపడి తినేసాను. నన్ను క్షమించండి. పర్వాలేదులే డౌజీ, నీకు కావలసినంత తిను. నిజంగానా? అయితే నేను బోల్డని పళ్ళు తినేస్తాను. అయ్యో